భారత టీ20 జట్టు కష్టాలు కొనసాగుతున్నాయి. బ్రిస్టల్ వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో టీమిండియాను ఘోరంగా ఓడించింది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన ఇంగ్లాండ్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఇండియా తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఇది వరుసగా రెండో సిరీస్ పరాభవం. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతను ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్లో కూడా గెలవలేకపోయాడు. ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలై సిరీస్ను కోల్పోవటం టీమిండియా మేనేజ్మెంట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంగ్లాండ్తో కలిసి 2 మ్యాచ్లు ఉన్న ద్వైపాక్షిక సిరీస్లో భారత్ ఓడిపోవటం ఇదే తొలిసారి. అలాగే 2019 తర్వాత ఇంగ్లాండ్పై ద్విపాక్షిక సిరీస్లో ఎదురైన మొదటి పరాజయం కూడా ఇదే. వరుసగా ఎదురవుతున్న ఈ ఘోర ఓటములు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ను తీవ్రమైన నిఘా నీడలోకి నెట్టాయి. గంభీర్ ఒప్పందం 2027 వరకు ఉన్నప్పటికీ ఈ తాజా వైఫల్యాల నేపథ్యంలో కేవలం బ్యాటింగ్ యూనిట్ మాత్రమే కాకుండా మొత్తం కోచింగ్ సెటప్ పైనే బోర్డు సమగ్ర సమీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పినప్పటికీ వరుస ఓటముల నేపథ్యంలో మార్పులు చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. కెప్టెన్, కోచ్ ఇద్దరూ ఈ ఫార్మెట్లో త్వరలోనే ఆశించిన ఫలితాలను చూపించాల్సి ఉంటుందని బోర్డు భావిస్తోంది. అయితే హెడ్ కోచ్ గంభీర్ మాత్రం జట్టు ప్రదర్శనను గట్టిగా సమర్థించుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టుకు ప్రస్తుత జట్టుకు మధ్య భారీ మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. జట్టులో కెప్టెన్, ఓపెనర్ మారటంతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు లేరని, జట్టును పూర్తిగా రీసెట్ చేసేటప్పుడు ఇలాంటి ఫలితాలు రావటం సహజమని అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేయటం, ప్రిన్స్ యాదవ్ తన రెండో మ్యాచ్ ఆడటం, హర్షిత్ రాణా ఇప్పుడే గాయం నుంచి కోలుకొని రావటం వంటి అంశాలను ప్రాక్టికల్గా చూడాలని, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి సమయం పడుతుందని గంభీర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్లో వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల ఆట తీరుపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలనే ఉద్దేశంతో హై రిస్క్ హై రివార్డ్ క్రికెట్ ఆడటం జట్టుకు నష్టం చేస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. వీరితో పాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ ఫామ్ పై కూడా బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే తిలక్ వర్మ తదుపరి మ్యాచ్ల్లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంటుంది. గతంలో మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను జట్టు నుంచి తప్పించినట్లుగానే ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని సెలెక్టర్లు పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. ఇక సిరీస్ విషయానికి వస్తే ఇప్పటికే ఇంగ్లాండ్ వశం కావడంతో చివరిదైన 5వ టీ20 మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు క్లీన్ స్వీప్తో సిరీస్ను ఘనంగా ముగించాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. కానీ మరోవైపు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ప్రపంచ ఛాంపియన్లుగా యూరప్ పర్యటనకు వెళ్లిన భారత్ వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐర్లాండ్ పర్యటనలో 0-2 తేడాతో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్లోనూ అదే పేలవ ప్రదర్శనను పునరావృతం చేసింది. వరుసగా 2 ద్వైపాక్షిక సిరీస్లను చేజార్చుకోవటం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.